బతుకులు తీర్చిదిద్దగా ఆనాడు బ్రెయిలీ లిపిని కనిపెట్టి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తిగా ఈరోజు మనందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించాల్సినటువంటి సమయం కాబట్టి కేక్ కటింగ్ జరిగింది. ఇక్కడ మన చిన్నారులు ఆఫీస్ నుంచి వచ్చారు, చిన్న పిల్లలు, వారికి సార్ కేకు తినిపిస్తున్నారు. అందులో క్లాస్ పెట్టాలి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంపీ సార్ గారికి ధన్యవాదాలు. రెండు బహుమతులు ఇచ్చింది. వరలక్ష్మి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బొక్కేసి స్వాగతం పలకాలి. కే వరలక్ష్మి. వేదికల నుంచి పెద్దలకు ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా మేము చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో మొట్టమొదటి సేవా కార్యక్రమం మొదలుపెట్టేది ఎన్ఎఫ్బిలోనే. ఎన్ఎఫ్బి ద్వారానే మేము ఫస్ట్ కార్యక్రమం ఏదన్నా పాల్గొన్నా చేసేదాం. ఇది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటిది. అదేవిధంగా గత సంవత్సరము ఇద్దరు అందులకు మనం వివాహం చేయడంతో పాటు ఈ ఎన్ఎఫ్బి సభ్యుడు ఎవరైతే ఉన్నారో లోకేష్ అనేటువంటి వ్యక్తికి దాదాపు 40,000 రూపాయలతో అతని జీవనాధారానికి పాటలు పాడడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంటు, అదేవిధంగా అతని కుటుంబం సెటిల్ కావడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా నేత్రదానంలో మన అనంతపురము మన సాయి ట్రస్ట్ ద్వారా మొట్టమొదటి స్థానంలో ఉంది. దాదాపు ఇప్పటి వరకు 746 మందికి నేత్రదానం చేయించి 1472 మందికి శాశ్వతంగా కంటి చూపు తెప్పించేటువంటి ఘనత మనకు ఉంది. దాన్ని గుర్తించి మన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళు కూడా మనకు ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనం ఎన్ఎఫ్బితో కలిసి చేస్తున్నాము. ఇదే విధంగా ఇప్పుడు అన్నగారు చెప్పినట్లుగా నెక్స్ట్ డిఎస్సి కోచింగ్ గతంలో కూడా ఇచ్చాము. ఈ సంవత్సరం కూడా మనమంతా ఇస్తామంటే మేము కూడా మీతో కలిసి పనిచేసి ఆ డిఎస్సి కోచింగ్ ఏదైతే ఉందో ఆ కోచింగ్లో మేము కూడా పాల్గొంటామని తెలియజేస్తూ, నాకు వెంటనే హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంది కాబట్టి వెంటనే వెళ్లాల్సింది. ఇప్పటికే ఆలస్యమైంది, వారు ఫోన్ చేస్తున్నారు. దయచేసి మన్నించవలసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్ఎఫ్బి విజయభాస్కర్ అన్న గారికి, రవి అన్న గారికి, ముఖ్యంగా మా పెద్దన్న అన్నగారు చెప్పినట్లుగా రమణన్న గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.